ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి బైఠాయించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న భొంకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్న భొంకూరు గ్రామానికి చెందిన ఆర్నకొండ శంకర్, ధర్మారం మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన మారుపాక సరిత గత 10 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. శంకర్ అంతర్గాం మండలంలో పంచాయతీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రాగానే తనకు చెప్పకుండానే వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. మోసం చేసి జాబ్ కోసం నేను ఏదో జాబ్ కోసం నేను ప్రిపేర్ అయితే ఆయన వేరే జాబ్ చేయమని ఇట్లా చేసి అట్లా చేసి తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి ఇప్పుడు నిన్న నాకు వేరే డౌరీ వస్తుంది, నాకు వేరే కట్నం ఎక్కువ వస్తుందని మీకు జాబ్ లేదు, నీకు డబ్బులు లేవని ఇట్లా చేస్తున్నారు. అన్నదమ్ములు లేరు అబ్బాయి నీకు ఎవరు చక్కగా ఉన్నారో నువ్వెవరిని చెప్పుకోపోని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నేను ఎఫ్ఐఆర్ ఇచ్చిన, లేకపోతే అసలు నేను ఇంత దూరం కూడా నేను ఏదో గంగల గోదట్లో వేయండి అనుకున్నాను. వేస్ట్ పడుతూ అన్ని విధాలుగా వాడుకున్నాడు. అన్ని ఎవిడెన్స్ అంటే ఏం ఎవిడెన్స్ తీసుకొని పోయేటప్పుడు నేను ఇట్లా పోతున్నాను ఎవరికన్నా ఫోటోలు పెట్టాలా, వాట్సాప్ లో పెట్టాలా? అమ్మాయి ఏం చేసింది? పెళ్లి చేసుకుంటారు, ప్రేమ పెళ్లిలు కదా అని నమ్మి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డానని జాబ్ వచ్చిన తర్వాత 30 లక్షల కట్నం అడిగి ఎవిడెన్స్ అంతా తీసేసి నీ ఎవిడెన్స్ ఏందని చెప్తాడు. ఆ అమ్మాయికి ఇట్లా న్యాయం జరగకపోతే శంకర్ నుండి నేను జాబ్ చేస్తున్నా, నాతోటే ఇంకా ఏం కాదు, నేను ఇక్కడ అమ్మాయిని చేసుకున్నా అంటే ఇక్కడ అమ్మాయి కూడా చెప్తాను, ఆమె కూడా ఆడపిల్లే. ఆ అమ్మాయికి న్యాయం జరగడానికి ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేయాల్సిందే, చెయ్యాలి. గ్రామస్తులు కూడా సపోర్ట్ చేయాలి. మేము ఇప్పుడు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాము. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు. ఆయన జాబును బట్టే కదా ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగేది. అదే జాబు ప్రభుత్వం తీసేయాలి. మరి అప్పుడేం చేస్తాడు? ఇక్కడ ఉన్న అమ్మాయి ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? ఎవిడెన్స్ అంటే ఏం ఎవిడెన్స్ తీసుకొని పోయేటప్పుడు నేను ఇట్లా పోతున్నాను ఎవరికన్నా ఫోటోలు పెట్టాలా, వాట్సాప్ లో పెట్టాలా? అమ్మాయి ఏం చేసింది? పెళ్లి చేసుకుంటారు, ప్రేమ పెళ్లిలు కదా అని నమ్మి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డానని జాబ్ వచ్చిన తర్వాత 30 లక్షల కట్నం అడిగి ఎవిడెన్స్ అంతా తీసేసి నీ ఎవిడెన్స్ ఏందని చెప్తాడు. ఆ అమ్మాయికి ఇట్లా న్యాయం జరగకపోతే శంకర్ నుండి నేను జాబ్ చేస్తున్నా, నాతోటే ఇంకా ఏం కాదు, నేను ఇక్కడ అమ్మాయిని చేసుకున్నా అంటే ఇక్కడ